బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు వారం 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదన్న ఆయన జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనలో తన పేరు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం తమకు లేదని 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. హెచ్సీయూ అంశం మీద తనపై కేసు పెడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదని, వారం 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు అధ్యక్షులను ప్రకటించామని, జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనలో తన పేరు లేదని కిషన్ రెడ్డి తెలిపారు. తమిళనాడులో ఎన్డీఏను పునరుద్ధరించామన్నారు. పునర్విభజనపై ఎక్కడైనా చర్చ జరిగిందా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో బీజేపీ లేదా, ఎందుకు నష్టం చేయాలని అనుకుంటామని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి వివరించారు. భూముల అమ్మకం, మద్యం అమ్మకం, అప్పులు తెచ్చి ప్రభుత్వాలు నడుపుతున్నారన్న కిషన్ రెడ్డి ఆరోపించారు. భూముల అమ్మకంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ పడుతుందని, అర్ధరాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి చెట్లను నరికిన ప్రభుత్వాలను ఎప్పుడైనా చూశామా అంటూ కిషన్ రెడ్డి అన్నారు. అర్ధరాత్రి చెట్లను నరికివేయాల్సిన అవసరం ఏమి ఉందంటూ ప్రశ్నించారు. హెచ్సీయూలో జింకలు, నెమళ్లు ఉన్నవి వాస్తవమన్న కిషన్ రెడ్డి హెచ్సీయూ అంశం మీద తనపై కేసు పెడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వాలను నడపడం కష్టమన్న ఆయన వాజ్పేయి హయాంలో వృధాగా ఉన్న భూములను అమ్మాలన్నది వాస్తవమేనన్నారు. కానీ కంచగచ్చిబౌలిలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం వల్ల హెచ్సీయూకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం తమకు లేదని, ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఆందోళనలు చేయడం, వక్ఫ్ భూములు అక్రమంగా అమ్ముకున్న వాళ్లకు వంత పాడటమే కాంగ్రెస్ విధానమని కిషన్ రెడ్డి తప్పుపట్టారు. పేద ముస్లింలకు లాభం తప్పితే ఒక్క పైసా నష్టం జరగదని, వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ద్వారా జిల్లా కలెక్టర్ అథారిటీగా ఉంటారని, ఒక్క గజం ఒక్క పైసా దుర్వినియోగం జరగదన్నారు. తాము 3వసారి అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టామని, ప్రజల ఆమోదంతోనే వక్ఫ్ చట్ట సవరణ చేశామని కిషన్ రెడ్డి అన్నారు. 17న హైదరాబాద్లో సన్నాహక సమావేశం ఉందని, ల్యాండ్ గ్యాబర్స్ మాత్రమే ఆందోళనలు చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మసీదుల మీద వచ్చే ఆదాయం మీద వక్ఫ్ బోర్డు ఉండదని, ముస్లింల ప్రార్థనా స్థలాలకు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని, తన బ్రాండ్ నేషనలిజం అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే 5 కిలోలకు అదనంగా సన్నబియ్యం ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీలో వీధి దీపాలు కొనేందుకు కూడా డబ్బులు లేవని, తెలంగాణకు కేంద్రం ఏ అంశంలోనూ లోటు చేయలేదన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామనే విశ్వాసం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మా వ్యూహాలు మాకు ఉన్నాయని, ప్రతి ఓటర్ను కలుస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మజ్లిస్కు మధ్య పోటీ ఉంటుందని, చతుర్ముఖ పోటీలో బీజేపీ విజయం సాధిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఎలాంటి చర్చ లేదన్నారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిపైన బీజేపీ గెలవలేదా, మహబూబ్ నగర్లో బీజేపీ గెలవలేదా అంటూ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రాజాసింగ్ పార్టీలో సీనియర్ నేత అని, రాజాసింగ్ అంశంపై పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటామని కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధి జరగవద్దని నేను కోరుకుంటానా, అవి కేవలం రాజకీయ విమర్శలుగా కొట్టిపారేశారు. ఉప్పల్ ఫ్లైఓవర్ గుత్తేదారు చేతులు ఎత్తేశారని, గుత్తేదారుతో మాట్లాడి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.